ప్రియమైనటువంటి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు శుభాలను తెలియజేస్తూ త్రిత్వం తర్వాతి 4వ ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ అత్యధికమైన మహాప్రేమను కృపను బట్టి త్రిత్వం తర్వాతి 4వ ఆదివారపు ఆరాధనలో ఈ రీతిగా వాక్యాన్ని అందించడానికి మీరు మా పట్ల చూపిన గొప్ప కృపను బట్టి, కనికరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి నీ కుటుంబాన్ని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నవని, ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా బలపడటకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభునామములో మీ కొరకు మేము అనునిత్యము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరలా తిరిగి మరొక పర్యాయం ప్రభుని వాక్యంలో మనం అందరూ కూడా కలుసుకోవడానికి, వాక్య పరిచర్యలు ఈ రీతిగా వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ శుభ తరుణాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఈ త్రిత్వం తరువాతి 4వ ఆదివారపు ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగాలు చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు, సువార్త పాఠ్యభాగముగా లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం నుండి 42వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మనం చూసినట్లయితే, సువార్త పాఠ్యభాగం నుంచి మనం ధ్యానాంశాన్ని తీసుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉన్నది. దేవుని నామానికి స్తోత్రాలు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని చూసినట్లయితే కనికరము అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చూసుకోవాలి. కనికరం అనేటటువంటి ఈ మాటకు పర్యాయ పదాలు చూసినట్లయితే కృప, రెండవది కరుణ, మూడవది కటాక్షం, 4 జాలి, దయ, దాక్షిణ్యము, వాత్సల్యత. ఇవన్నీ కూడా కనికరము అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. యేసు ప్రభువారి లోకానికి వచ్చింది ఒకరి పట్ల ఒకరు కనికరం చూపించాలనేటటువంటి ఆ గుణాన్ని మనకు ప్రభువారు నేర్పించారు. ఈ కనికరం అనేటటువంటిది మంచి గుణము, సద్గుణం, ఒక లక్షణం అని. కాబట్టి మానవులైనటువంటి వారు ఒకరి ఎడల ఒకరు చూపించవలసినటువంటి గుణము ఇది. మానవులలో ఒకరి పట్ల ఒకరు ఉండవలసినటువంటి ఇది గుణం. దేవుడు మానవుల పట్ల చూపించినదే కనికరం. ప్రభువారి లోకానికి వచ్చి చూపించిందే కనికరం. కాబట్టి దైవ సన్నిధానానికి వెళుతున్నటువంటి దేవుణ్ణి బిడలైనటువంటి వారందరూ కూడా కనికరాన్ని కలిగి ఉండాలి. అందుకనే మనకేమని రాస్తున్నటువంటి వాక్య భాగంలో, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు. దేవుడు మన పట్ల కనికరం చూపించాలి, మన ప్రార్థన ఆలకించాలి, మనం అడిగిందల్లా ఇవ్వాలి. మనమేమో ఎదుటి వారి పట్ల కనికరము చూపించాలి. చూడండి, ఇది న్యాయమేనండి. ప్రభువారు మన పట్ల కనికరాన్ని చూపిస్తున్నారు. అలాంటప్పుడు మన తండ్రి కనికరముగా ఉండటం చేత మనము పాపం నుండి పరిహరింపబడుతున్నాం, అనారోగ్యం నుండి స్వస్థత పొందుతున్నాం, ప్రతి విషయాల్లో కూడా మనం సంతోషంగా జీవిస్తున్నాం. మరి అలాంటిది నీవు కూడా నీ తోటి మానవుల పట్ల, నీ ఇరుగు పొరుగు వారి పట్ల కూడా కనికరం కలిగి ఉండాలి. మీ తండ్రి కనికరం గలవాడైనట్లు మీరును కనికరం గలవారై ఉండట్లు. కాబట్టి దేవుని యొక్క కనికరము ఎలాంటిది, ఎవరి పట్ల చూపించారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుని యొక్క నైజం, మానవుని యొక్క గుణం ఎలాంటిదంటే, మనతోటి సహానుభావం కలిగినటువంటి వారు, ఆస్తిలోను అంతస్తులోను ఉద్యోగంలో ఉన్నటువంటి వారిని ప్రేమిస్తాం, వారి పట్ల జాలి చూపిస్తాం, దయ చూపిస్తాం.
మనకంటే తక్కువ స్టేజ్లో ఉన్నటువంటి వారిని ప్రేమ చూపించలేము, వారి మీద కనికరం పడలేము. అది నిజమైనటువంటి కనికరం కాదు. యేసు ప్రభువారి లోకంలో ఎవరి పట్ల కనికరం చూపించారండి? ధనికుల పట్లనా, గొప్పవారి పట్లనా? కాదు. పేదల పట్ల, అనారోగ్యంలో ఉన్నటువంటి వారి పట్ల, దుఃఖ స్థితిలో ఉన్నటువంటి వారి పట్ల చూపించారు. కాబట్టి అదే నిజమైన కనికరము. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నిజమైన కనికరం ఏదంటే, నీకంటే పేద స్థితిలో ఉన్నటువంటి వారి వద్దకు వెళ్ళి వారి యొక్క అవసరతలో నువ్వు వారికి సహాయం చేయగలిగినదే అది దేవుని యొక్క కనికరము. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. కాబట్టి నీ తండ్రి ఎంత కనికరము చూపిస్తే నీ రోజు నువ్వు మంచి ఉన్నత స్థితిలోనే ఉన్నావు, లేక స్వస్థత పడి ఆరోగ్యవంతుడుగా ఉన్నావు, అలాగే నీవు కూడా దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెని చెప్పుకుంటున్నటువంటి నీవు, కనికరం గల తండ్రిని ఆరాధిస్తున్నటువంటి నీవు, కనికరం కలిగినటువంటి దేవుని సన్నిధానానికి వెళుతున్నటువంటి నీవు, ఆ కనికరాన్ని గురించి వాక్యం వింటున్నటువంటి నీవు, తోటి వారి పట్ల కనికరము లేకపోతే దేవుని యొక్క కనికరాన్ని కూడా నువ్వు పొందుకోలేవు. కాబట్టి ఈ కనికరం చాలా క్రైస్తవ్యానికి చాలా ఒక మంచి గుణము, సద్గుణం అన్నమాట. క్రైస్తవులైనటువంటి వారు ప్రతి వారు కూడా ఈ సద్గుణాన్ని అవలంబించాలి, ఆచరించాలి తప్పనిసరిగా. అప్పుడే నువ్వు నిజమైనటువంటి నీ తండ్రి కుమారుడు అవుతావు, దేవుని బిడ్డవవుతావు, దేవుని కుమార్తె అవుతావు. కాబట్టి ప్రభువారు కనికరం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుకనే ఈ లోకంలో మనం అందరం సంతోషంగా జీవించగలుగుతున్నాం. ఎలాంటి భయం వచ్చినా నిర్భయంగా వాటిని సాధిస్తున్నాం, ఎదుర్కొంటున్నాం, ముందుకు ప్రయాణం చేయగలుగుతున్నాం. కనికరం అనేటటువంటిది క్రియల ద్వారానే మనం చూపించగలం, ఏదో మాటల్లో చూపించేది కాదు, ఒక క్రియ కావాలి. యేసు స్వామి చూడండి, ఎరుకో పట్టణంలో కూడా వెళుతుంటే ఆ ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ఆ ఊరి వెలుపల కూర్చున్నటువంటి అంధుడైనటువంటి ఒక వ్యక్తి ఆ జన సమూహం చప్పుడు విని యేసు స్వామిని పిలుస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కనికరించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. యేసు స్వామి మరి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు, పరిశుద్ధుడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి అంధుడైనటువంటి వ్యక్తి అనేక దినాల నుంచి రోడ్డు ప్రక్కన కూర్చుని భిక్షం అడుగుతున్నటువంటి వ్యక్తి కోసం రావాలా? ప్రభు వారి యొక్క పరిస్థితి ఏమిటి, ఈ యొక్క గుడ్డి వారి యొక్క పరిస్థితి ఏమిటి? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ కారులో ప్రయాణం చేస్తే వెళ్తుంటే ఎవరైనా భిక్షం అడుకోవడానికి వచ్చి చేయి చాపితే కొంతమంది గ్లాస్ కూడా తీరు. అయితే మన పరమ తండ్రి అలాంటి వ్యక్తి కాదు. ఎప్పుడైతే యేసు స్వామి ఆ యొక్క గుడ్డివాని యొక్క స్వరము నజరేడైనటువంటి దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేశాడు, వెంటనే యేసు ప్రభు అక్కడ ఆగిపోయాడు. పక్కన ఉన్నటువంటి జనసమూహము గుడ్డివాడు అరవబాకు, కేకలు వేయబాకని అతని మీద విసురుకుంటున్నాడు. యేసు ప్రభు ఆగాడు. ఆగి ఆ బిడ్డని ఎలా తీసుకున్నాడు. వెంటనే గుడ్డివాడిని తీసుకుని వచ్చినప్పుడు నీకేమి కావాలి అని చెప్పి అడిగినప్పుడు, ప్రభా నేను చూసే దృష్టిని చూసే భాగ్యాన్ని దయచేయమని అంటాడు. చూడండి, దేవుని కుమారుడైండి లోకానికి రావాల్సి వచ్చినటువంటి మెస్సియా అయ్యిండి కూడా గుడ్డివాడు అడుక్కునేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి చూడండి ఎంత వ్యత్యాసం ఉందో దేవునికి మానవునికి. రెండవది, మానవుల్లో కూడా చాలా కడు పేదవాడు దృష్టి లేనటువంటి అంధుడైనటువంటి వ్యక్తి కోసం ప్రభు రాకపోయాడు. అది నిజమైనటువంటి కనికరము. నీతో ఉన్నటువంటి వారికి సహాయం చేయటం అది కనికరం కింద రాదు. లేకపోతే నీకంటే గొప్ప వారికి సహాయం చేయడం అది కనికరం కింద రాదు. ఈ లోకములు ఎవరు కనికరించినటువంటి వారు, ఎవరి యొక్క ఆదరణ పొందినటువంటి వారు, దిక్కులేని స్థితిలో, పేదరికపు స్థితిలో, అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి వద్దకు వెళ్ళి వారి మీద నువ్వు కనికరపడి వారికి సహాయం చేస్తే అది నిజమైనటువంటి కనికరము.
కాబట్టి యేసు ప్రభు వారు ఇక్కడ మనకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని నేర్పిస్తున్నారు. వెంటనే నేను చూపు పొందగొరుచున్నానని చెప్పినప్పుడు అతని కన్నులు ముట్టి స్వస్థపరిచాడు. చూడండి, ప్రభువులు ఎంత కనికరం ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువులో ఎంత దయనుందో జ్ఞాపకం చేసుకోవాలి. వెళ్ళిపోతున్నటువంటి యేసుస్వామి ఆ గుడ్డివారి కేక విని నిలబడిపోయాడు. అతన్ని ప్రభువారి యొక్క హృదయం చూడండి, దయగలిగినటువంటి హృదయం. మనం చెప్పుకున్నాం, కనికరం అనుకున్నటువంటి మరొక పర్యాయ పదం దయ. ఆ దయ ఉంది కాబట్టి గుడ్డివారి కేకలు విని యేసుస్వామి దైవ కుమారుడు ఆగిపోయాడు. అతని అడుగులు ముందుకు వేయలేకపోయాడు. అది నిజమైనటువంటి కనికరం. ఆ వ్యక్తి మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. కనుక ఆ ప్రేమను బట్టి అక్కడ ఆ వ్యక్తి కూడా యేసుస్వామిని, దావీదు కుమారుడు, నన్ను ఖండించయ్యా, నువ్వు నన్ను ఖండిస్తావని నేను అనేక సంవత్సరాల నుంచి అనేక దినాల నుంచి నీ కొరకు వేచి ఉన్నాను. నువ్వు మార్గంలో రాకపోతావా? ఒకానొక దినాలను నువ్వు వస్తావు, నన్ను ఖండిస్తావని విశ్వాసముతో ఆ గుడ్డివాడు ఎదురు చూస్తున్నటువంటి ఆ తరుణములో యేసుస్వామి అతని హృదయాన్ని గ్రహించి అతని కొరకు అదే మార్గంలో వెళ్ళటం జరిగింది. ఆ వ్యక్తి యొక్క కేకలు విన్నప్పుడు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసమును, ఆ విశ్వాసాన్ని బట్టి కేకలు వేసినప్పుడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆశను దేవుడు నెరవేర్చాడు. కాబట్టి అది కనికరం అంటే. అతి దీనులైనటువంటి వారిలో ఒకరికి చేస్తే, పేదలైన వారి పట్ల ఒకరికి చేస్తే, మరలా తిరిగి నీవు చేయనటువంటి ప్రత్యుపకారం చేయకున్నటువంటి వారికి నువ్వు చేసినప్పుడు అదే కనికరం అవుతుంది. మన మదర్ తెరెసాని జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ విషయాలు. తెరెసా గారు ఎవరికి సహాయం చేశారు? తండ్రి లేనటువంటి వారికి, చెత్త కుండీలో ఉన్నటువంటి వారికి, ఆ మురికి గుంటలో ఉన్నటువంటి వారికి, ఆ రోడ్డు ప్రక్కనే పడిపోయినటువంటి వారికి తెరెసా గారు చక్కని పరిచర్య. ఆ రోగస్థితిలో ఉన్నటువంటి వారికి వారి రోగములు మాపింది. అది పరిచర్య అంటే. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానానికి వెళుతున్నటువంటి నీవు, క్రైస్తవుడని చెప్పుకుంటున్నటువంటి నీవు, దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి నీవు ఎప్పుడైనా పేదల పట్ల కనికరాన్ని చూపించగలిగేవా? ప్రభు నీ పట్ల చూపించిన కనికరాన్ని పేదల పట్ల చూపించగలిగితే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవురాలు. కాబట్టి అందుకని అంటాడు, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడైనట్లు మీరును కనికరం కలిగి ఉండి అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేను కనికరం కలిగినటువంటి దేవుడు కాబట్టి నేను నిన్ను కనికరించాను కనుక ఈ లోకంలో నీకు మంచి ఆరోగ్యం ఉంది, మంచి ఆయుష్ ఉంది, మంచి అంతస్తు ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ కూడా సంతోషంగా ఉంది. అది ఎక్కడ? నేను నీ పట్ల చూపిన కనికరాన్ని బట్టి. కావున నీవు కూడా నీకంటే తక్కువ స్థితినటువంటి వారి పట్ల నీ కనికరాన్ని చూపించాలి. కాబట్టి యేసు వారి లోకంలో ఎవరి పట్ల కనికరం చూపించారంటే ఇలాంటి గుడ్డివారి పట్ల. రెండవది, కుష్ఠరోగుల పట్ల. ఊరి వెలుపల ఉన్నటువంటి వారిని ఎవరు ఆదరించినటువంటి వారికి వద్దకు వెళ్ళి వారి కుష్ఠుగా ఉన్నటువంటి స్థలంలో చేయి వేసి ముట్టి ప్రార్థన చేసి వారిని స్వస్థపరిచారు. మూడవదిగా, పాపాత్మరాలైనటువంటి స్త్రీని యేసుస్వామి వద్దకు వచ్చినప్పుడు ప్రభువారు ఆమె మీద కనికరపడే ఉన్నాడు, అమ్మాని సంబోధించాడు. చూడండి ఎంత గొప్ప కనికరం. లోకములు అందరూ ద్వేషించారు, ఆమెని చంపాలని ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రభువారు ఆమెను అమ్మాని సంబోధించి ఇక మీదట పాపం చేయవాకమని ఆ స్త్రీ పట్ల కనికరాన్ని చూపించారు. అది నిజమైనటువంటి కనికరము, వాత్సల్యము, ప్రేమ. కాబట్టి నువ్వు ఎవరి పట్ల కనికరాన్ని చూపిస్తున్నావు? నిజంగా మీ తండ్రి, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు, నా తండ్రి కనికరం కలిగినటువంటి దేవుడని నువ్వు అనుకుని నిజంగా చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని నేను హృదయంలో పడి ఫలిస్తే తప్పనిసరిగా నీవు ప్రభువు చూపిన కనికరాన్ని లోకములో ఉన్నటువంటి పేదవారి పట్ల చూపించగలుగుతావు. అప్పుడు నువ్వు నిజముగా పరలోకమందున్నటువంటి నీ తండ్రికి మీరు కుమారులు కుమార్తెలై ఉంటారు. ఆ కనికరము అనేటటువంటి గుణాన్ని నువ్వు కలిగి ఉంటే ఇక్కడ ఏం చేస్తావంటే నువ్వు ఎవరు కూడా తీర్పు తీర్చు. రెండవది, నేరాన్ని మోపం ఎదుటివారి మీద. మూడవది, అందరూ కూడా క్షమిస్తావు నీకున్నటువంటి ఆ కనికరం అనేటువంటి గుణాన్ని బట్టి. నాలుగవది, నువ్వు అందరూ కూడా అవసరతుల వారికి సహాయం చేస్తావు.
అందుకని చివరి 30వ వచనం చివరిలో ఏమనండి, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును మరలా కొలువబడును. నువ్వు కనికరం కలిగినటువంటి వ్యక్తి అయ్యుండి పేదవారి పట్ల, అంగహీనుల పట్ల, అనారోగ్యుల పట్ల నువ్వు కనికరం చూపిస్తే, నువ్వు చూపిన కనికరాన్ని బట్టి దేవుడు కూడా నీకు అలాంటి కనికరాన్నే చూపిస్తాడు. చూడండి ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి జీవితాన్ని ప్రభావి దినాన్ని మనతో మాట్లాడుచున్నాను. దేవుని సన్నిధానానికి వెళతావు కానీ ఎదుటివారిని ప్రేమించలేవు, ఎదుటివారిని ద్వేషిస్తూ ఉంటావు. ఎదుటివారు అభివృద్ధి పొందుతుంటే, ఎదుటివారిని దేవుడు ఆశీర్వదిస్తుంటే నువ్వు ఓర్వలేని స్థితిలో ఉంటావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంది, నువ్వు ఆరాధిస్తున్నటువంటి తండ్రి కనికరము గలవాడు కాబట్టి నీవు కూడా అలాంటి కనికరము కలిగి ఉండాలని ప్రభునామములో మీకు మనవి చేస్తున్నాను. నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు కాబట్టి నీవు కూడా ఆయన కుమార్తె కుమారుడు అనిపించుకోవాలంటే అట్టి కనికరాన్ని పొందాలి. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసింది. దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. యోసేపు మీద దేవుడు ఏం చేశాడు? ఇక్కడ కనికరపడ్డాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. చెరసాలలో కూడా అతనికి అధికారం ఇచ్చాడు. చెరసాల యొక్క అధిపతి యోసేపు పట్ల కటాక్షము చూపించే విధంగా దేవుడు ఆ చెరసాల అధికారి యొక్క మనసును మార్చున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. కాబట్టి నువ్వు కూడా ఎప్పుడైతే అలాంటి కనికరం కలిగి ఉంటావో, ఆపదలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అవసరతలు వచ్చినప్పుడు కూడా దేవుడు నీ పట్ల అవసరతలు కొంతమంది నీ వద్దకు పంపిస్తూ ఉంటాడు. నీ మీద కనికరపడి జాలిపడి నీకు సహాయం చేసే విధంగా దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి కనికరం అనేటటువంటి గుణము చాలా ప్రాముఖ్యమైనటువంటి. కనికరం లేకపోతే నువ్వేం చేయదు. కనికరం గల వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవుగా పిలువబడాలంటే నువ్వు కనికరాన్ని పాటించాలి, కనికరం కలిగి ఉండాలి, ఇతరుల పట్ల కనికరాన్ని చూపించాలి. అప్పుడే నువ్వు దేవుని కుమార్తె కుమారుడు అనబడతావు. కాబట్టి ఇక త్రిత్వం తర్వాత 4వ ఆదివారంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగం, మీ తండ్రి కనికరం గలవాడైనట్లు. నిజంగా నా తండ్రి అని చెప్పిన అనుకుంటే తండ్రి గుణం నీకు రావాలి. నూతన జన్మలో నీకు తిరిగి మార్పు చెంది మరలా క్రీస్తులో చనిపోయి తిరిగి బ్రతికిన తర్వాత తండ్రి యొక్క లక్షణాలు నీకు అవలంబించుకోవాలి. ఆ లక్షణాలు నువ్వు స్వాధీనం చేసుకోవాలి. తండ్రికి ఉన్నటువంటి గుణాలను నువ్వు అవలంబించాలి. అదే నిజమైనటువంటి మారు మనసు. పోయిన ఆదివారం మనం మాట్లాడుకున్నాం మారు మనసు గురించి. నిజంగా నీ మనసు మారితే నీలో నీకు కనికరం వస్తుంది. నిజంగా నీ మనసు మార్చుకుంటే దేవుని వద్దకు తిరిగి వస్తే దేవుడు నీకు కనికరాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. నీ మనసు మారకపోతే, నీ బుద్ధి మారకపోతే, నువ్వు ఎన్నిసార్లు బాప్తిసం తీసుకున్నా, ఎన్నిసార్లు మునిగినా నీ జీవితము ఎక్కడ వేసేవో గొంగళి అంటే వేసిన చోటే ఉన్నాను, కమ్మలేనేటటువంటి అదే పాత స్థితిలో ఉంటావు. శారీరకంగా బాప్తిసం తీసుకుని తెల్లని వస్త్రాలు ధరించి బైబిల్ చేత పట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళినప్పటికీ నీలో ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ గుణాన్ని, మంచి గుణాన్ని, సద్గుణాన్ని, కనికరం అనే గుణాన్ని నువ్వు అలవరించుకోకపోతే, నువ్వు దానిని నీ మనసులో ఉంచుకోకపోతే నువ్వేమవుతావంటే నువ్వు పాత జీవితమే. పైకి ఎదుటివారికి నువ్వు చక్కగా రక్షింపబడినటువంటి కనపడచ్చు అని, కానీ దేవునికి మాత్రం రక్షణ లేని బిడ్డలాగానే నువ్వు ఉంటావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మీ తండ్రి నిన్ను మరలా బాప్తిసం ద్వారా తిరిగి జన్మింప చేసి రెండవ నూతన సృష్టిలోనికి నడిపించేటువంటి నీ తండ్రి కనికరం గలవాడు. జ్ఞాపకం చేసుకో. అయ్యో నేను క్రీస్తులో బాప్తిసం తీసుకున్నాను, అయ్యో నేను రక్షింపబడ్డానని అందరికీ చెప్తున్నాను, నేను సాక్ష్యాలు చెప్తున్నాను, కానీ నాలో ఆ కనికరం లేకపోతే ఎంత చెప్పినా అది వృధా అవుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 51వ వచనం మనం చూసినట్లయితే, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలిగించేవాడవు,
అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడు. దావీదు విషయం ఇట్లా మాట్లాడుతున్నాడు. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలిగించేవాడు నీవే. దేవుడు దావీదును అభిషేకించాడు. అభిషేకించినటువంటి రాజునకు గొప్ప రక్షణ కలిగించేసి. మూడవది, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడు. అతని కుటుంబం మొత్తానికి, దావీదునకు, దావీదు సంతానానికి నిత్యము కనికరము చూపించే దేవుడు అని మనకు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. దేవుడు విడిచిపెట్టే దేవుడు. దేవుడు నీ పట్ల నిర్లక్ష్య వైఖరి చూపించే దేవుడు కాదు. కాబట్టి అలాంటి దేవుని సన్నిధానంలో ఉన్నావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వేం చేసినా దేవుడు యేసేపుకు పట్ల ఎంత కనికరం చూపించవచ్చు. యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఇక్కడ దావీదునకు దేవుడు తోడై ఉన్నాడు. దావీదు యొక్క సంతానమునకు నిత్యము కనికరం చూపువాడు దేవుడుగా ఉన్నాడు. నిత్యము, ఒకరోజు కాదు. నువ్వు నిజంగా మార్పు చెంది మారు మనసు పొంది నీ హృదయాన్ని మార్చుకొని దేవుని సన్నిధానం నీవు ఉంటే, దేవుని బిడ్డగా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే ఆయన యొక్క కనికరము ఉంటూనే ఉంటుంది. అందుకనే కీర్తనకారుడు చెప్తే 23వ సంకీర్తనం పదే పదే జ్ఞాపకం చేస్తుంది. గాఢాంధకార పొరలో నేను సంచరించినాను, ఈ అపాయములకు నేను భయపడను. ఎందుకంటే నేను గాఢాంధకారంలో ఉన్న దేవుని నామను స్మరిస్తూ ఉంటాను. దేవుడు నా పట్ల కనికరం చూపిస్తూ ఉంటాను. నేను భయపడాల్సిన పని లేదు. దేవుడు నాతో ఉంటాడు. నేను ఎక్కడికి అంత విశ్వాసం, నిరీక్ష. ఎందుకంటే నేను ఎదుటివారి పట్ల అలాంటి కనికరం కలిగి ఉన్నాను కాబట్టి దేవుడు కూడా గాఢాంధకారం అనేటటువంటి అంధకారంలో, చీకట్లో, అనారోగ్యంలో కూడా దేవుడు నాతో ఉంటాడు. దేవుడు నాకు కనికరాన్ని చూపించే దేవుడు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు ఏ విధంగా నీ పట్ల కనికరం చూపిస్తున్నాడు, అలాంటి కనికరాన్ని నువ్వు పేదల పట్ల, దరిద్రుల పట్ల, అంగహీనుల పట్ల చూపిస్తావు. అదే నిజమైనటువంటి మారు మనస్సు, అదే నిజమైనటువంటి విశ్వాసం, అదే నిజమైనటువంటి గొప్ప నిరీక్షణ అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. కాబట్టి దేవుడు తన బిడ్డల పట్ల నిత్యము జీవిత పర్యంతం వరకు కూడా కనికరం చూపించే దేవుడు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు పక్షపాతి కాదు. ఆయన వద్దకు వచ్చినటువంటి ప్రతి వారి పట్ల దేవుని కృపా కనికరాన్ని చూపించే దేవుడు. దేవుని కనికరాన్ని బయలుపరిచే దేవుడు. కాబట్టి దేవుని వాక్యం ఏమనుకోండి, దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మీరు ఎలాంటి కనికరాన్ని చూపిస్తున్నారు? దేవుని బిడ్డని చెప్పి అనిపించుకుంటూ నువ్వు కనికరం చూపించకపోతే అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు, వేషధారి జీవితం అవుతుంది. కాబట్టి నువ్వు దేవుడు చూపించిన కనికరాన్ని చూపించాలంటే నిత్యము ప్రార్థనలో ఉండాలి, వాక్యము నీ హృదయంలో ఉండాలి, పాత మనసును తీసివేసుకుని నూతనమైన మనసు నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి వాక్యం ఇచ్చినటువంటి వాళ్ళ నువ్వెంత కనికరం కలిగి ఉన్నావు, ఎలాంటి కనికరం కలిగి ఉన్నావు, దేవుని ఎంతగా కనికరిస్తున్నాడు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో, దుఃఖంలో, ప్రతి విషయాల్లో కూడా దేవుడిని కనికరిస్తున్నాడు. కానీ కనికరం పొందుకున్నటువంటి నీవు, కనికరింపబడినటువంటి నీవు, దేవుని కనికరం చేత దీవించబడినటువంటి నీవు నీ తోటి సహోదరుని కనికరించకపోతే నువ్వే కొలత కొలుస్తావు, అదే కొలత మరలా దేవుడు నీకు కొలుస్తూ ఉంటాడు. కనుక జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. దేవుడు దావీదునకు తోడై ఉన్నాడు కనుక దావీదు కూడా దేవుని విడిచిపెట్టలేదు. కాబట్టి నిత్యము దావీదు మీదను, నీవు అభిషేకించినటువంటి రాజు మీదను, అతని సంతానం మీదను నిత్యము కనికరం చూపువాడు. ఒకరోజు కాదు, నిత్యము. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే గొప్ప దేవుడు. నువ్వు ఏడుస్తుంటే ఆయన నేను ఆదరించేది, నువ్వు బాధపడుతుంటే నీ బాధలు ఆ బాధలు అనుభవించేది. కాబట్టి రాత్రి వేళ దేవుడు కనికరం వెళ్ళినటువంటి దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కరుణామయుడైనటువంటి దేవుడు నీ పట్ల, నా పట్ల, సమస్త మానవాళి పట్ల. కాబట్టి దేవుని వాక్యం ఇచ్చినటువంటి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని పట్ల దేవుడు నీ పట్ల కనికరం చూపించినప్పుడు నీవు కూడా
ఎదుటి వారి పట్ల అలాంటి కనికరము కృప చూపించే వారిలాగా ఉండాలి. ఈ కనికరం అనేటటువంటిది దానికి వాడబడినటువంటి పదాలన్నింటిలో సర్వసాధారణంగా గ్రీక్ పదం ఏమిటంటే కృప అని దాన్ని ట్రాన్స్లేషన్ చేశారు. కనికరం అనేటటువంటి పదములన్నింటిలో సర్వసాధారణ గ్రీక్ పదం కృప. ఆయన కృప కలిగినటువంటిది. ఆయన కృప నీతో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరు నిన్నేం చేయలేరు. గ్రీక్ భాషలో దానికి మించిన పదం లేదు కృప. ఆయన కృప కలిగినటువంటి దేవుడు, ఆయన కృపా వాత్సల్యం కలిగినటువంటి దేవుడు. ఆయన కృపను కనుకనే నువ్వు బ్రతకగలుగుతున్నావు. ఆయన కృపను కనుకనే నువ్వు సంతోషంగా నేటి వరకు జీవించి ఆయన సన్నిధానాన్ని వెళ్ళగలుగుతున్నావు, ఆయన స్తుతించగలుగుతున్నావు అంటే దేవుని కృప ఉండబట్టి. కాబట్టి కనికరం అనేటువంటి విషయంలో ఈ కృప అనేటువంటిది మరొక పర్యాయ పదము. అందులో భక్తుల కీర్తన రాశారు, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపచేసినందుకు నేను స్తుతిస్తూ నీకు స్తుతుల సింహాసనాన్ని ఏర్పాటు చేస్తున్నాను కృపామయుడా అని భక్తుడు కీర్తనంగా పాడుతున్నాడు. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. నీలో నివసించుకునే విధంగా నన్ను ఏర్పాటు చేసుకున్నావు. ఇర్మియాతో అంటాడు, నువ్వు పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి దేవుడు ప్రతి వారిని ప్రతి ఒక్క దాని కొరకు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నిన్ను పరిశీలన చేసుకుని దేవుడు ఎందులో నిన్ను ఏర్పాటు చేసుకుని ఏ విధంలో నేను నడిపిస్తున్నాడో ఆ విషయంలో దేవునికి నామానికి మహిమకరంగా ఉండాలని నేను చెప్తున్నాను. ఈ కొత్త నిబంధనలు మనం చూస్తే ఈ కృప అనేటటువంటి పదము 200కు పైగా వాడబడి ఉన్నది. కాబట్టి కృపను నేటి వరకు క్రైస్తవ సంఘాలు జీవిస్తున్నాయి. క్రైస్తవ బిడ్డలు జీవించగలుగుతున్నారు. క్రైస్తవ బిడ్డలు సంతోషపడగలుగుతున్నారు. క్రైస్తవ బిడ్డలు ప్రతి విషయాల్లో ఆశ్రమపడుతున్నారంటే దేవుని యొక్క కనికరము, దేవుని కృప, దేవుని దయ, దేవుని వాత్సల్యత ఉందనే విషయాన్ని ఎవరో మర్చిపోకూడదు. కొంతమంది అంటూ ఉంటారు, నా జ్ఞానం అండి, నా తెలివండి, ఇది నేను కట్టే నేను చేశానంట. కాబట్టి నీది కాదు, దేవుడు కృప లేకపోతే. అందుకనే యెహోవా ఇల్లు కట్టించిన ఎడలా దాన్ని కట్టువారి ప్రయాసం. దేవుడు నిన్ను ఆ యొక్క దేవుని కృపలో నిన్ను నిర్మించకపోతే, దేవుని కరికరము చేత నిన్ను నిర్మించకపోతే నువ్వు చేసే ప్రతి పని కూడా వ్యర్థమే, శూన్యం. కాబట్టి ఈ వాక్యం ఇచ్చినట్టు ప్రతి బిడ్డ నువ్వు నిజంగా నువ్వు పేదవారి పట్ల కనికరం కలిగి ఉన్నావా లేదా జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు 3 పూట్ల భోజనం ఇస్తున్నా అంటే ఒక పూట కూడా ఆహారం లేనటువంటి వారి పట్ల నువ్వు కనికరం కలిగి ఉండాలి. లేనేడలా దేవుని యొక్క దీవులు నీ మీదకి రావు. నువ్వు మంచి మంచి వస్త్రాలు కలిగి ఉన్నావు అంటే వస్త్రహీనులు కనిపడినప్పుడు వారికి ఇచ్చినప్పుడే అది నిజమైన కనికరం అవుతుంది. కాబట్టి దేవుడు ఇలాంటి కనికరాన్ని చూపించాడు. పూర్వకాలంలో మన తాతలు తండ్రుల కాలంలో, మన ముత్తాతల కాలంలో ఈ క్రైస్తవ రాకపురము దళితులైనటువంటి వారు ఎక్కడ జీవించారు? హరిజనులుగా ఉన్నటువంటి వారు ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు? వస్త్రాలు లేక, సరైనటువంటి కుటుంబాలు లేక, సరైన ఆహారం లేక, అలాంటి స్థితిలో ఈ క్రైస్తవ్యం వచ్చి మంచి గృహాలు కట్టించి, చదువులు నేర్పించి, వస్త్రాలు ఇచ్చి నాగరికతను అభివృద్ధి చేసింది ఈ క్రైస్తవ్యం. కాబట్టి దేవుడు మిషనరీస్ నీ వద్దకు పంపించి మిషనరీస్ నీ పట్ల కనికరం చూపించే విధంగా దేవుడు వారి ప్రకారం మార్చాడు. మిషనరీస్ దేవుడు మమ్మల్ని కనికరించాడు, దేవుడు మమ్మల్ని కాపాడాడు. కాబట్టి మేము కూడా పేదల పట్ల కనికరం చూపించాలని వారు వచ్చారు. కాబట్టి అలాంటి స్థితిలో భారతదేశంలో క్రైస్తవ్యం వ్యాపించి స్కూల్స్ నిర్మించి, పాఠశాలలు నిర్మించి, దేవాలయాలు నిర్మించి, గృహాలు నిర్మించి ఆర్థికంగా బలపడి మనుషులు ఈ దినాన ఒక మనిషిగా బ్రతికే వ్యవస్థలోకి వచ్చిందంటే దేవుని కృపా కనికరము ఉన్నటించేదని. కాబట్టి అలాంటి కృపా కనికరం నీవు కూడా నేటి సమాజంలో దరిద్రపు రేఖకు దిగునున్నటువంటి వారికి వరకు ప్రార్థన చేయాలి, వారికి సహాయం చేయాలి. అతి దీనులైనటువంటి వారిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేయచ్చు. ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 29 వచనం
యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని కేకలు వేసింది. ఇద్దరు గుడ్డివారు వచ్చి యేసు స్వామిని కరుణించమని కేకలు వేశారు. దావీదు కుమారుడు అంటే ఈయన లోకానికి వచ్చినటువంటి దావీదు కుమారుడని వారికి ఈ లోకపరమైనటువంటి నేత్రాలు లేవు, కానీ దేవుని వాక్యాన్ని చూసే భాగ్యం వారికి ఉంది. దేవుని వాక్యం వినేటటువంటి స్థితిలో వాడుతున్నారు. దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. అంటే యేసు ప్రభువు కరుణించే దేవుడని వారు తెలుసుకున్నారు. నువ్వు తెలుసుకున్నావా? ప్రభు ఆ నిజంగా దావీదు కుమారుడని గ్రహిస్తే నువ్వు కూడా అయ్యా నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను ప్రభా, అనారోగ్య స్థితిలో ఉన్నాను దేవా, నన్ను ఖండించు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాను, నన్ను ఖండించు. నా కుటుంబము దౌర్భాగ్య స్థితిలో నన్ను ఖండించమని ప్రభు వారి వద్ద కూడా కేకలు వేస్తాయి. ఇరువురు గుడ్డు వారు కూడా వచ్చినప్పుడు ప్రభు వారి వెంట వచ్చి కేకలు వేసినప్పుడు దేవుడు వారిని కనికరించి వారి పట్ల కృప చూపించి వారి పట్ల దయ చూపించి వారికి స్వస్థతనిచ్చేది. ఇదే నిజమైనటువంటి కనికరం. నీవు కూడా ఎవరి వద్దకైనా వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్న వారి కోసం, వారు అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ప్రభా వారి కొరకు ఆయన ప్రార్థన చేసి వారు స్వస్థపరిచితే, నువ్వు దేవుని యొక్క కృపను వారికి పంచితే నిజంగా నువ్వు కూడా వారికి కనికరం చూపించు. దేవుడు ఎలా సంతోషిస్తాడు, దేవుడు ఏ విధంగా నీకు కనికరం ఇచ్చాడో ఆ సాక్ష్యాన్ని అనారోగ్యమైనటువంటి వారికి, దుఃఖస్థితులు ఉన్నటువంటి వారికి, వేదన స్థితులు ఉన్నటువంటి వారికి చెప్పి వారిని కనికరపరుచిన బాధ్యత నీ మీద ఉంది. కాబట్టి దేవుని వాక్యం ప్రేమిటువంటి దేవుని విడుదల, దేవుని విడుదల ఉన్నావు, కానీ దేవుడు చేసిన కార్యాలను చేయగలుగుతున్నావా? మీ తండ్రి కనికరం గలవాడైనట్లు, మీ దేవుడు కనికరం గలవాడైనట్లు నువ్వు కూడా కనికరగలిగినట్లు ఉండాలి. లేకపోతే అలాంటి కనికరం చూపలేకపోతే నువ్వు ఆయన కుమారుడు కాదు, కుమార్తె కాదు. దేవుని కనికరం కూడా నీ మీద నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి వాక్యం ప్రతి వారు కూడా అయ్యో నా తండ్రి కనికరం గలవాడు కాబట్టి పరలోకం నుండి భూమి మీదకి వచ్చి నా కొరకు శిలువ మ్రాను మీద మృతి చెంది తన రక్తాన్ని చిందించి నన్ను తన కుమారుడుగా కుమార్తెగా చేస్తున్నాడు అని నువ్వు గ్రహిస్తే తప్పనిసరిగా దేవుని కనికరాన్ని పొందుతావు. ఆ దేవుని కనికరం ఎదుటి వారి పట్ల కూడా చూపిస్తావు. కాబట్టి అలాంటి కనికరాన్ని నువ్వు కలిగి అలాంటి కనికరాన్ని ఎదుటి వారికి పంచే బిడ్డగా ఉండాలని ఇది నా నేస్తూ వారు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడైనట్లు మీరు కనికరం గలవాడై ఉండి. దేవుడు ఎలాంటి కనికరం నీ వారి పట్ల, నీ బిడ్డల పట్ల, నీ భార్య భర్తల పట్ల చూపించాడు, అలాంటి కనికరాన్ని కూడా నువ్వు కలిగి ఉండాలని మీకు వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి దేవుని కనికరం వల్ల కనుకనే ఈ కరోనా టైంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నాం, దేవుని ప్రార్థించగలుగుతున్నాం. దేవుడు మమ్మల్ని ప్రేరేపించి యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని మీకు అందించడానికి దేవుని కృప మా మీద ఉండబట్టి, దేవుని కనికరం ఉండబట్టి మేము ఈ కార్యాన్ని కొనసాగించగలుగుతున్నాం. కాబట్టి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ని దేవుడు తొలగించాలని, ఇది దేవుని యొక్క విపత్తు అని ప్రతి వారు గ్రహించి ప్రార్థన చేయాలని. ప్రభా మమ్మల్ని కనికరించేవయ్యా, మాకు ఈ వైరస్ సోకకుండా కాపాడే ప్రభా. అదే రీతిలో వైరస్ సోకినటువంటి బిడ్డలు కూడా కాపాడండి, రక్షించండి, స్వస్థపరచండి వారి కొరకు ప్రార్థించవలసినటువంటి భారాన్ని దేవుడిని మీద ఉంచాడు. నువ్వు ఎప్పుడైతే వారి కొరకు ప్రార్థన చేస్తావో, వారి పట్ల నువ్వు కనికరము జాలి చూపిస్తావో, దేవుడు కూడా నీ కొరకు అనేక మంది శ్వాసలను సంఘ కాపులను ఏర్పాటు చేసి నీ కొరకు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారిగా దేవుడు ఇస్తాడు. కనుక వాక్యం ఇచ్చిన ప్రతి వారు కూడా నా తండ్రి కనికరం కలవాడు కాబట్టి నేను బ్రతకగలుగుతున్నాను, నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను, కనుక అతి కనికరాన్ని నేను కూడా ఎదుటి వారికి చూపించాలనేటువంటి ఒక దృఢ నిశ్చయత నువ్వు కలిగి ఉండాలని, అలాంటి ఒక మంచి స్ఫూర్తి నువ్వు కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఆయన బిడవైతే, నువ్వు రక్షణ పొందుకున్నానని చెప్పండి, నేను బాప్తిస్మం తీసుకున్నానని చెప్పి నువ్వు గ్రహిస్తే తప్పనిసరిగా నువ్వు దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నటువంటి నీవు ఆ కనికరాన్ని కూడా ఎదుటి వారికి పంచాలని నేను మనవి చేసి మాటలో ముగించున్నాను. దేవుడి వాక్కులు మనలో ఫలింపు దయచేయగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గండవైన తండ్రి మా యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అత్యధికమైన మహాప్రేమను బట్టి ఈ జూలై నెలలో ప్రభా మొదటి వారంలో ఈ క్రితం తర్వాత 4వ ఆదివారపు ఆరాధన రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా వీళ్ళకి అందించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇది చూపిన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి సమయంలో ప్రభా ఈ వాక్యం ద్వారా బిడ్డలను దర్శించండి.
మీరు కనికరంగా ఉండేట్టు చేతనే మేమందరం కూడా సంతోషంగా జీవించుకోవాలి. అలాంటి కనికరం మేము కూడా ప్రభు ప్రతి వారి పట్ల చూపించేవాడు మీకు సహాయం దయచేయబడుతున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్ వాక్యం ఉంటున్న ప్రతి కుటుంబాన్ని బిడ్డలని జ్ఞాపకం చేసుకుని ఎవరైతే దుఃఖస్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారో అటు వారిని ఆదరించండి, ఓదార్చండి. ఎవరైతే బలహీన స్థితిలో ఉన్నారో అటు వారిని బలపరచండి, స్వస్థపరచండి. ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో అటు వారికి అనారోగ్యం నుంచి దూరపరచమనుచున్నాం. ఎవరైతే కుటుంబంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నారో అటు వారికి వాక్యం ద్వారా వారి కుటుంబాల్లో నెమ్మది సమాధానం కలిగించేయబడుచున్నాం. మీ కనికరం వారి పట్ల చూపించండి ఆయన. మీ కృప వారి పట్ల చూపించి వారు నిజముగా దేవుడు మా పట్ల ఇలాంటి కనికరం కృప చూపించున్నాడని అనేక మంది సాక్షులకు సహాయం దయచేయబడుచున్నాం. ఈ కరోనా వైరస్తో బాధపడుతున్న ప్రతి కుమార్తెల బిడ్డలను స్వస్థపరచండి. మీ నెమ్మది మీ సమాధానం దయచేసిన వైరస్ నుంచి వారిని విడిపించి వారి స్వస్థత నుండి నీకు సంతోషంగా నీకు సాక్షులకు సహాయం దయచేయవచ్చు. పరిశుద్ధ దేవాలయం కొరకు ప్రార్థిస్తున్నాము. దేవాలయంలో సంఘం అంటే ప్రతి కుటుంబం కొరకు, చిన్నల కొరకు, పెద్దల కొరకు, స్త్రీ పురుషులు, బాధితులు, గర్భిణీలు, ఉదాహరణటువంటి వారి కొరకు, మంచంలో ఉన్నటువంటి వారి కొరకు, హాస్పిటల్ ఉన్న వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ నెమ్మది మీ సమాధానం దయచేయండి. ప్రభా ఈ కరోనా వైరస్ను ప్రభావిస్తున్నాము దూరపరిచి లాయపరిచి మా దేశంలో, మా రాష్ట్రంలో, ప్రపంచ దేశాలను స్వస్థపరిచి ధైర్యం దయచేయబడుచున్నాం. ఈ వైరస్ ప్రభా ఎవరికి భయభ్రాంతులు కలిగించేయండి, ఎవరి సోకకుండా ఉన్నట్లుగా మా దేశం నుంచి పారిపోవాలని అడుగుతున్నాము. ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి నీ కుమార్తెను దర్శించండి. ఈ వాక్యం ద్వారా వారి కుటుంబాలకు గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు కలిగించేయండి. ఈ వాక్యం ద్వారా వారి కుటుంబాలకు గొప్ప మేలులు కలిగించేయమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఇప్పుడే ఈ సమయంలో తాకి గొప్ప కార్యం జరిగించు. యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినప్పుడు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. నాడలా ప్రార్థన చేసిన వాటిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధనను తేకాదృష్టిని తప్పించు. రాజ్యం శక్తి నిరంతరమైన నా పరమ తండ్రి దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎలా సదాకాలం పరిశుద్ధ దేవాలయం అమరావతి పట్టణాల క్రైస్తవ సంఘం యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వీక్షిస్తున్న ప్రతి కుమార్తెకు, కుమారుడుకు, క్రైస్తవ కుటుంబాలకు దేవుని కృపా కాపుదల సదాకాలం తోడైంది దీవించి ఆశించే వృద్ధి కలుగుచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.